చెప్తావా చెప్పించమంటావా? ఎన్నిసార్లు అడగాలి? చెప్పు. అమ్మగారు, అది నారాయణ బాబాయ్ ఏం చెప్పాడంటే... ఏం చెప్పాడు? అది అది ఈ ఇంట్లో ఎవరి గురించైనా రహస్యాలు నీకు తెలిస్తే నాలా ఆవేశపడి ఎవరితోనైనా చెప్పడానికి ప్రయత్నించకమ్మా. ఎందుకని బాబాయ్? నువ్వు లేనిపోయిన కష్టాలు పొందించుకుంటే మీ నాన్న, మీ అమ్మ, మీ తమ్ముడు అందరూ బాధపడతారు. నువ్వు నీ గురించి కన్నా నీ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాలి. లేనిపోయిన ఆవేశాలు పోకుండా జాగ్రత్తగా ఉంది. ఆ ఒంటి జోలికి వెళ్ళకు. అది ఆడది కాదు, రాక్షసి. దాంతో పెట్టుకుంటే నిన్ను చంపడానికి కూడా వెనుకాడదు. మాట్లాడమే. ఏం లేదమ్మా, మా అమ్మ, నాన్న, తమ్ముడు రోజు కళ్ళకొస్తున్నారు. వాళ్ళని చూడాలని ఉంది. నీతో చెప్తే పంపించరేమోనని, నీతో చెప్పకుండా వెళ్ళిపోతానని నారాయణ బాబాతో చెప్పాను. పెద్దమ్మగారు బాధపడే ఏ పని చేసినా కాళ్ళు విరక్కొడతానని భయపెట్టాడమ్మా. అలా వెళ్ళిపోతాననడం తప్పే కదమ్మా. ఇందులో ఏది తీసుకోవాలో తెలియక మీ వనిత టీచర్ ఇబ్బంది పడుతుంది. నువ్వు సెలెక్ట్ చేసింది వనితకు నచ్చుతుందేమో చూద్దాం. తీయమ్మా. పెద్దమ్మగారు వనిత టీచర్ని రాజశేఖర్ బాబు గారికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం ఈ బట్టలను మెంచమంటున్నారా? నా సంతోషం ముందు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తక్కువే. లెక్క పెట్టు. ఏంటి అహల్య, నాతో ఏమైనా పనుందా? పనుంటే తప్ప మీ దగ్గరికి రాకూడదా? ఆ డబ్బు నేనే లెక్క పెట్టమన్నాను. మన దగ్గరున్న డబ్బు ఒక్కటే లెక్క పెట్టమన్నారా, లేక మనకున్న ఆస్తులు కూడా లెక్క పెట్టమన్నారా? అహల్య, నా బాధ్యత గురించి, నా హక్కు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడకు. నీకు తోచినట్టుగా మీరు ప్రవర్తిస్తున్నప్పుడు నా నోటికొచ్చినట్టుగా మాట్లాడడంలో తప్పే ఉంది. అంత ఖరీదైన బట్టలు, నగలు ఎందుకు కొంటున్నారు? ఎవరి కోసం కొంటున్నారు చెప్పండి. ప్రతిదీ నీకు చెప్పి చేయడానికి నేనే ఇంటి పనిమనిషిని కాదు, ఈ ఇంటి పెద్దని. ఏది ఎందుకు చేస్తున్నానో అందరికి చెప్పవలసిన అవసరం గాని, ఇంకొకరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం గానీ నాకు లేదు. అలా అని మీరు అనుకుంటే సరిపోదు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవసరం నాకుంది. అవసరాల గురించి తెలుసుకోగానే సరిపోదు, ముందు బాధ్యత గురించి తెలుసుకుంటే మంచిది. బాధ్యతల గురించి తెలుసుకున్నాను కాబట్టి మీరు ఎందుకు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతున్నాను. నా బాధ్యతల గురించి ప్రశ్నించే వయసు, తెలివి, అర్హత, అనుభవం ఏమీ నీకు లేవు. రాజశేఖర్ కోసం, ఈ ఇంటి పరువు ప్రతిష్టల కోసం నేనేమైనా చేస్తాను. ఎందుకు చేస్తున్నావని నువ్వు మరోసారి అడిగితే నేను చెప్పే సమాధానం ఇంకోలా ఉంటుంది. బట్టలు, నగలు అంటే డెఫినెట్ గా పెళ్లి కోసమే అయి ఉంటుంది. ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు, మాకెవరికి ఎందుకు చెప్పడం లేదు? నేనెవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదని ఒకసారి చెప్పాను. అర్థం కాలేదా? అర్థం కాలేదు కాబట్టి ఇలా అడుగుతున్నాను. అర్థం అయ్యుంటే అడిగే విధానం మరోలా ఉండేది. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మీరు చెప్పకపోతే అహల్య, నా సహనాన్ని పరీక్షించొద్దు. వెళ్ళిక్కడి నుంచి.